ఇప్పుడు మనం కుల్లం మాట్లాడుకుందాముల్లా. వార్తలు చదివే నేను గొప్పనా, వాటిని రాసిన మా వాళ్ళు గొప్పనా? మీకు చెప్తుంది నేనే కదా, అంటే నేనే గొప్ప అన్నట్టు కదా, అంతే కదా. అమ్మో మీరు నా దిక్కే ఉంటారు కదా. ఏందేమో రాసిండ్రు. అంత లేదు సావిత్రి, మేము రాయకుంటే నువ్వు మీ తమ్ముడు ఒట్టి డమ్మీలు. తూచు నేను ఒప్పుకోను, మేమే గొప్ప. నాణ్యంలో మొత్తం బుక్కులు బట్టి వాళ్ళు రూముల తలుపులు వేసుకొని కూర్చుంటే రేపు కలెక్టర్ ఐఏఎస్ కావచ్చు, కానీ ఒక వార్డు మెంబర్ కాలేదని చెప్పి మనం చేస్తాము. ఇన్నరా జోగురామన్న సార్ ఏమన్నాడో? పుస్తకాలు బట్టి పడితే కలెక్టర్లు కావచ్చు కానీ లీడర్లవుడు అంత ఈజీ కాదట. సార్ చెప్పింది కూడా వాజివే అనిపిస్తుంది. లీడర్ కావాలంటే ఎన్ని ఇద్దెలు రావాలే, కులబలగం ఉండాలి, జనంల పతార కావాలి, పార్టీల టికెట్ తెచ్చుకోవాలి, మందు వంచాలి, ఓట్లు కొనుక్కోవాలి, ఎండల వడి తిరగాలి, ఎన్ని తిప్పలుంటాయి. ఇంత చెమటల దార పోసినా గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. కానీ రామన్న, మీ కష్టాలు మీకుంటాయే, కలెక్టర్ల కష్టాలు కలెక్టర్లకు ఉంటాయి. వందల పుస్తకాలు చదివి జ్ఞానం పెంచుకున్నాడు కూడా ఈజీ కాదు సారు. ఓ పారి కలెక్టర్లతోని దోస్తాన చేస్తుడు సారు. మీ కష్టాలు వాళ్ళకు, వాళ్ళ కష్టాలు మీకు తెలిసినాక ఇద్దరు కలిసి జనం కష్టాలను ఈజీగా తీర్చొచ్చునేమో.